మనము యోసేపు గురించి కొన్ని వర్తమానము మనము చూసుకుంటా వచ్చాం కదా. యోసేపు తన జీవితంలో ఎలాగా ఉన్నత స్థితికి వెళ్ళాడు, కాపాడబడ్డాడు అనే అంశాల మీద ఈరోజు మనము చూసుకున్నాం. ఇప్పుడు కూడా మనం కొన్ని ఒకసారి మీకు అంతా కూడా రివర్స్ జ్ఞాపకం చేస్తాం. యోసేపు గురించి, యాకోబు మొదటి కుమారుడు వృద్ధాప్యములో ముసలి వయసులో ఈ యొక్క యోసేపు వారికి జన్మిస్తాడు. అప్పుడు ఆ బిడ్డకు ఏమని పేరు పెడతారంటే యోసేపు అని పేరు పెడతారు. అదంతా మనం ఎక్కడ చూస్తామంటే ఆదికాండం 30వ అధ్యాయము 24వ వచనంలో మనం ఆ మాటలు చిన్నవాడు కానీ యోసేపు 11వ వాడు. యాకోబు ఎంతగానో ప్రేమించి వివాహం చేసుకున్నటువంటి రాహేలుకు పుట్టినటువంటి యోసేపు మొదటి కుమారుడు. దాని తర్వాత యోసేపుకు అర్థం ఏంటంటే, యోసేపు అనే పేరు అర్థం ఏంటంటే ఆశీర్వదించబడిన వాడు అని అర్థం. ఆశీర్వాదించబడిన వాడు అని అర్థం యోసేపు అనే పేరుకు అర్థం. యోసేపు తన జీవితంలో ఎన్నో శ్రమల నుంచి వచ్చాడు. తన తండ్రి ఎంతగానో ప్రేమించి తన కుమారుని కోసం 11వ కొడుకు కోసం ఒక నిలువు అంగీని కుట్టిస్తాడు. ఒక నిలువు అంగీ అంటే ఒక షర్ట్ అనుకోండి. ఒక రంగురంగులటువంటి నిలువు అంగీని యాకోబు తన కుమారునికి కుట్టించి తన కుమారునికి వేస్తాడు. యాకోబు తన కుమారునికి వేసినప్పుడు తనకు యోసేపు ఆ అంగీని వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటే అన్నలు అసూయపడి అతని మీద పగబడతారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత యోసేపుకి ఒక కళ వస్తుంది. ఆ కళ ఏంటంటే, పొలములో కట్టినటువంటి ఆ పన్నులన్నీ కూడా, అన్నదమ్ముల పన్నులన్నీ కూడా ఈ యొక్క యోసేపు కట్టినటువంటి పన్నుకి సాష్టాంగ నమస్కారం చేసినట్టు కళ వస్తుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం పొలంలో అన్ని చుట్టి పెడతాం కదా, అన్ని పొలంలో అన్ని ఎవరి పంట వాళ్ళు చుట్టి పెడతారు. అంటే అప్పుడు యోసేపు యోసేపు చుట్టినటువంటి ఆ పన్నుకు మాత్రము ఇవన్నీ కూడా సాష్టాంగ నమస్కారం చేసినట్టు కళ వస్తుంది. అప్పుడు యోసేపు వాళ్ళ అన్నలతో చెప్తాడు. ఎవరు అన్నలు వీళ్ళంటే జిల్హా, బిల్పానా, ఏం పేరమ్మ వాళ్ళ పేరు చూడండి ఒకసారి. 37వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండము 37వ వచనం చూడండి ఒకసారి. 37వ అధ్యాయం చూడండి ఒకసారి. 2వ వచనం. అతడు చిన్నవాడి తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్ద జిల్పా కుమారులు అంటే వీళ్ళ అన్నదమ్ముల దగ్గర ఈ యోసేపు పెరుగుతూ అన్నదమ్ములు చేసే తప్పులన్నీ పోయి నాన్నకు చెప్పేవాడు. ఆ తర్వాత కళ వస్తుంది. అప్పుడు ఇంకెవరంత మరీ పగబట్టిరి అని ఉంటుంది. రెండవది, మొదటిదేమో పగబట్టిరి, రెండవసారి కళ వచ్చినప్పుడేమో మరీ పగబట్టిరి. లాస్ట్కి వచ్చేసి ఒకరోజు సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు యోసేపుకు సాష్టాంగ నమస్కారం చేసేట్టు మళ్ళీ ఇంకొక కళ వస్తుంది. రెండవ కళ. ఆ కళ వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి పోయి అన్నదమ్ములు అందరికీ చెప్తాడు, నాన్న నాకు ఈ కళ వచ్చింది అని చెప్పినప్పుడు యోసేపును వాళ్ళ నాన్న అరుస్తాడు. ఏంద్రా, నీ తల్లి మేము నీ అన్నదమ్ములందరము నీకు సాష్టాంగ నమస్కారం చేస్తామా అని అరిచినప్పుడు, కానీ అరుస్తాడు కానీ వాళ్ళ నాన్న ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటాడు, మైండ్లో పెట్టుకుంటాడు. అప్పుడు ఈ అన్నలు ఈ యొక్క యోసేపు మీద మరీ పగబడతారు. మరింత పగబట్టిరి అని ఉంటుంది. మొదటిది పగబట్టిరి, రెండవది మరీ పగబట్టిరి, మూడవది మరింత పగబట్టిరి. ఈ 3 విషయాలలో ఈ యోసేపు ఒక అన్నలు తన మీద కక్ష చెప్తాడు. నాన్న, ఈ యొక్క మన మందనంతా తీసుకెళ్ళి పలానా షేకాముకు తీసుకెళ్ళి మేపుకొని రండి అని చెప్పి యాకోబు చెప్పినప్పుడు, యాకోబు చెప్పిన మాటకు అన్నలు లోబడి ఈ పశువుల మందనంతటిని షేకాముకు తీసుకొని పోతారు. ఒకరోజు యాకోబుకు యోసేపుని పిలిపించి, నాయన యోసేపు, అన్నలు పోయి చాలా కాలమైంది, అన్నలు ఎలాగున్నారో ఆ యొక్క పశువులు ఎలా ఉన్నాయో ఒకసారి సమాచారం కనుక్కొని రాపో అని పంపిస్తాడు. ఎవరిని? యోసేపును. పంపించినప్పుడు యాకోబు చెప్పిన మాటకు యోసేపు లోబడి వెళ్ళినప్పుడు దూరం నుంచి తమ్ముడు వచ్చేది చూసి ఈ అన్నలందరూ ఏమనుకుంటారంటే, అందరూ రే కళ్ళలుగానే వాడు వస్తూ ఉన్నాడు, వాడిని ఏదో ఒక రకంగా ఈరోజు మనము
హతమార్చాలా, ఏదో ఒక రకంగా వాని ఈరోజు మనము బాధ పెట్టాలా, ఏదో ఒక రకంగా ఈరోజు వాడిని మనము చంపాలా అని ఇంకా పగ పెట్టుకొని అవకాశం కోసము దొరికింది అవకాశాని కోసము ఇంకా దాన్ని ఏదో ఒక రకంగా యోసేపును చంపాలని ప్రయత్నం చేస్తారు. షేకెము నుంచి ఈ అన్నలు దూతాన్ అనే ప్రాంతానికి పోతారు. ఈ షేకాను ప్రాంతం నుంచి దూతాన్ అనే ప్రాంతానికి పోయాక అప్పుడు ఈ అన్నలు యోసేపును చూసి ఇంకా పట్టుకోవాలా, వాని చంపాలని పగ పెట్టుకొని వాని చంపాలని ఫిక్స్ అవుతారు. అప్పుడు ఈ అన్నల్లో ఒకడు రూబేన్ అనేవాడు వచ్చి, నాయనా వాని చంపొద్దు, చేయొద్దు, అందుకంటే వాడిని ఆ గుంటలో వేసేసేయండి అని రూబేను తన తమ్ముడిని కాపాడాలని ఆలోచన చేసి యోసేపును గుంటలో వేయడానికి ఆలోచన చేస్తాడు. అప్పుడు ఈ అన్నలందరూ కలిసి గుంటలో వేసేస్తారు. అప్పుడే అదే దారిలో మిద్యానీయులు, ఇష్మాయేలీల ప్రజలు, వర్తకులు ఆ దారిలో పోతా ఉన్నప్పుడు ఈ యూదా అనే ఇంకొక అన్న చూసి ఏమంటాడంటే, అరే అనవసరంగా వాడిని గుంతలు వేస్తే మనకేమొస్తుంది, వాడిని అమ్మేద్దాం పట్టు, వాడిని అమ్మేస్తే మనకి ఏదో ఒకటి వస్తుంది కదా అని చెప్పి ఆ యోసేపును 20 తులముల వెండికి యోసేపును అమ్మేస్తారు. యోసేపును అమ్మగానే యోసేపును ఆ మిద్యానీయులు తీసుకెళ్ళి పోతీఫర్ అనే ఒక సైన్యాధిపతి దగ్గరికి ఒక అసిస్టెంట్గా వీళ్ళు అంశం కదా. యోసేపు జీవితము శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, అవమానాల నుంచి, వేదనల నుంచి దేవుడు తీసుకెళ్ళాడు. ఇప్పుడు లాస్ట్కి ఎక్కడికి వచ్చిందంటే కథ పోతీఫర్ అనే అతని దగ్గరికి వచ్చింది. ఇప్పుడు యోసేపు అక్కడ పోతీఫరు తను చేసేటువంటి వ్యాపారంలో నష్టాలు వస్తున్నప్పుడు ఈ యోసేపు మంచి తెలివైన వాడనమాట, మంచి జ్ఞానవంతుడు. అప్పుడు ఆ పోతీఫర్కు సహాయం చేసి ఇదంతా కూడా ఇంకా 37 అధ్యాయం నుంచి ఇంక మొత్తం అన్నీ నేను చెప్పేది అంతా ఉంటుంది, 38 అంతా జరుగుతూ పోతూ ఉంటుంది. ఇదంతా చదవాలంటే ఇంకా పెద్ద ప్రాసెస్ కాబట్టి నేను చెప్తా వెళ్ళిపోతా ఉన్న కథ అక్కడ ఏం జరిగేదంతా. అక్కడ ఆ పోతీఫర్ దగ్గర నష్టాల్లో ఉన్నప్పుడు ఈ యోసేపు మంచి ఆలోచనలతో ఆ పోతీఫర్ యొక్క వ్యాపారాన్ని డెవలప్ చేస్తాడు. డెవలప్ చేసినప్పుడు యోసేపును ఇంకా ప్రేమిస్తాడు పోతీఫర్. ప్రేమించే కొద్దీ తన భార్యకు యోసేపు అంటే కొంచెం ప్రేమ కలిగి యోసేపు మీద ఏదో ఒక రకంగా యోసేపును అనుభవించాలని ఆశతో యోసేపుతో పాపము చేయాలని తలొస్తుంది. తలంచినప్పుడు యోసేపు ఆమెకు లొంగనప్పుడు ఆ పోతీఫర్ భార్య యోసేపు మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పి నన్ను అలా చేయాలనుకుని ఇలా చేయాలని అబద్ధాలని మోసం అంతా ప్రకటించి యోసేపును జైలుకు పంపించడానికి మార్గము చూపిస్తుంది. తర్వాత యోసేపు యొక్క జీవితం అంతా కూడా ఇంకా మనకు తెలుసు. జైలుకి వెళ్ళగానే ఫరో రాజుకు కళలు రావడము, ఆ కళలు వచ్చినప్పుడు యోసేపు జీవితాన్ని దేవుడు ఎలాగ వాడుకున్నాడు, ఆ కళలకు భావం ఎలా చెప్పాడు, అవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. యోసేపు జీవితంలో యోసేపు జైల్లో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ఆనుకొని ఉండడం మాత్రము మర్చిపోలా. అందుకే ఆ ఫరో రాజుకి కళలు వచ్చినప్పుడు ఎవరు గుర్తొచ్చారంటే టక్కున ఒకడు పోయి చెప్పాడు, అయ్యా నీకు వచ్చినటువంటి ఆ కళల భావానికి అర్థం చెప్పేవాడు ఒక్కడే జైల్లో ఉన్నాడు యోసేపు, వాని బయటికి పిలుచుకొని రండి. వాని బయటికి పిలుచుకొచ్చినప్పుడు యోసేపు అంత కళల భావం చెప్పినప్పుడు ఆ యోసేపుకు ఆ ఫరో రాజు ప్రధానమంత్రి అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. ప్రధానమంత్రి అయ్యే అవకాశం యోసేపుకు ఇస్తాడు. ఇది యోసేపు బాల్యము నుండి అంటే 17 సంవత్సరాల నుండి తన జరిగినటువంటి కథ. బాల్యమంతా ఒక ఎత్తు, 17 సంవత్సరాల నుంచి జరిగింది ఒక ఎత్తు. యోసేపు జీవితంలో ఈరోజు మనం ఏం అప్లై చేసుకోగలుగుతాము అని నన్ను అడిగితే, యోసేపు పుట్టినటువంటి కుటుంబము శ్రేష్టమైన కుటుంబం. యోసేపు పుట్టినప్పటి నుండి యాకోబు తన తండ్రి ఇంటిని విడిచి తన సంపాదించడం ప్రారంభం చేశాడు, ఆస్తిని సమకూర్చుకోవడం ప్రారంభం చేశాడు. యాకోబు మోసగాడు. కానీ ఎప్పుడైతే యోసేపు వాళ్ళ ఇంట్లో పుట్టాడో రోజు రోజుకి యాకోబు దేవుని మీద ఆనుకోవడం ప్రారంభం చేశాడు. దేవునితో సంబంధం కలిగి జీవించడానికి ఇష్టపడ్డాడు. తర్వాత యాకోబు మోసగాడు నుంచి ఏమయ్యాడు? ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఆ పాట ఉంది కదా, యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటిని చేరెను. ఈ యాకోబు ఎలాగ మారాడంటే, యోసేపు తన కుటుంబంలో జన్మించినప్పటి నుండి రోజు రోజుకి యాకోబు కూడా
మంచిగా మారిపోయాడు. అందుకే యోసేపు అంటే అర్థం ఏంటంటే ఆశీర్వదించబడిన వాడు అని అర్థం. యోసేపు లాంటి జీవితం మనం ఈరోజు జీవించగలుగుతున్నామా? మనం ఎక్కడికైనా అడుగు పెట్టినప్పుడు మన ద్వారా ఎవడైనా మేలులు పొందుతున్నారా? యోసేపు లాంటి జ్ఞానం మనకు కలిగి ఉంటున్నామా? యోసేపు పడిన కష్టాలు మనకు వద్దనుకుంటాం కదా. యోసేపు పడిన కష్టాలు నాకు వద్దు నాయనా. యోసేపు సొంత అన్నలే యోసేపును అమ్మారు. అసలు చెప్పాలంటే ఒక విషయం చెప్పాలంటే యోసేపుని వాళ్ళ అన్నలు చాలా ప్రేమిస్తారు. మొదటగా యోసేపును వాళ్ళ అన్నలు మొదటగా బాగా ప్రేమిస్తారు. కానీ రోజు రోజుకి రాంగ ఏమవుతుందంటే, ఆ మాట ఎక్కడ ఉంటుంది? ఆదికాండం 37:4 ఆ మాట ఉంటుంది. అప్పటి వరకు యోసేపుని ప్రేమించినటువంటి అన్నలు అతన్ని ద్వేషించడం ప్రారంభం చేస్తారు. నాకు తెలిసినంత వరకు యాకోబుది కూడా కొంచెం బుద్ధిహీనతే. యాకోబు కూడా బుద్ధిహీనతే. 12 మంది కొడుకులు ఒక కూతురు ఉంటే యోసేపుని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటే పగలు రావా? అసూయలు రావా? కానీ యాకోబు చేసినటువంటి తప్పు కూడా అది. జ్ఞానం లేక ఒక్కడిని ఎక్కువ ప్రేమించాడు, ఒక్కనికి అంగి గుట్టించాడు, ప్రార్థన తీర్చాడు. కానీ యోసేపుని ఎప్పుడు కూడా మంచిగా ఆశీర్వదించేవాడు యాకోబు. అటువంటి స్థితి నుంచి దేవుడు యోసేపు ఉన్నత స్థితికి దేవుడు యోసేపును తీసుకెళ్ళాడు. మంచి కుటుంబంలో పుట్టాడు, శ్రమల పాలయ్యాడు, ఇబ్బందులు పడ్డాడు, అన్నలతో తిట్టించుకున్నాడు, అమ్మపడ్డాడు, కొట్టబడ్డాడు, విరగబడ్డాడు, నలగబడ్డాడు, జైలుకి వెళ్ళాడు, అవమానాలు పడ్డాడు, లేనిపోని సమస్యల మీద పడ్డాయి. యోసేపు కన్నీరు మున్నీరై దేవుని సన్నిధిలో దేవుని ఆనుకోనడం మాత్రము మర్చిపోలేదు. హల్లెలూయా. యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు, రాజ్యం అంతా సస్యశ్యామలంగా చేశాడు. యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం ఏంటో చూపించాడు, దేవుని కృప అంటే ఏంటో చూపించాడు, దేవుని ప్రేమ ఏంటో చూపించాడు. యోసేపు ఎక్కడున్నా కూడా యోసేపు లాంటి జీవితం ఎవరు జీవించలేరు. అందుకే యోసేపు చాలా శ్రేష్టమైన వాడు, బలమైన వాడు, దేవుని మాటకు లోబడిన వాడు, ప్రధానమంత్రి అయ్యే స్థితికి వచ్చాడు. ఈరోజు చాలామంది కూడా, ఉదాహరణకు చెప్పాలంటే మన దేశ ప్రధాని కూడా ఒకప్పుడు టీ స్టాల్ నుంచి టీ అమ్ముకునే స్థితి నుంచి ఈరోజు మన దేశానికి ప్రధాని అయ్యాడు. కానీ మనము తన ప్రభుత్వంతో మనకు పని లేదు, కానీ ఎట్లా చూస్తున్నా మనకి పని లేదు. కానీ తను వచ్చిన స్థితి ఎలాంటిది? ఒక టీ అమ్ముకునే వాని దగ్గర నుంచి ప్రధానమంత్రికి వెళ్ళాడు. ఒక అన్యుడు, ఒక భక్తిహీనుడు అంత స్థితికి వెళ్ళాడంటే మరి నిజమైన దేవుణ్ణి నమ్ముకున్న మనము, యేసు ప్రభువుని నమ్ముకున్న మనము, మరి మన స్థితి ఎందుకు ఇక్కడే ఉందంటే మనం దేవుణ్ణి ఆనుకొని ఉండలేదు, దేవుణ్ణి మనం ప్రేమించలేదు, దేవుణ్ణి మనము ఆనుకొని లేము. కాబట్టే మన జీవితాలలో ఇంకా ఈ శ్రమల్లోనే ఉన్నాం, ఇవే ఇబ్బందుల్లో ఉన్నాం, ఇవే వ్యాధుల్లో ఉన్నాం, ఇవే రోగాల్లో ఉన్నాం, ఇవే కష్టాల్లోనే ఉన్నాం. యోసేపు లాగా దేవుణ్ణి ఆనుకో, కష్టమైన ఇబ్బంది అయినా శ్రమ అయినా సరే యోసేపు ఏ రోజు కూడా వెనుకడుగు వేయలేదు, ముందుకే వెళ్ళాడు కదా. ఇప్పుడు ఒకవేళ సపోజ్ నన్ను ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎవరికైనా అమ్మేశారనుకో, నేనేం చేస్తా? తప్పించుకొని పారిపోయినా వెనక్కి వచ్చేస్తా కదా. కానీ యోసేపు వెనక్కి రాలా. శ్రమ అయినా ఇబ్బంది అయినా, తల్లిదండ్రులున్నా తల్లిదండ్రులు లేకపోయినా, అన్నలున్నా ఎవరున్నా ఎవరు లేకపోయినా కూడా దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఫరో రాజు సైతము యోసేపు జ్ఞానానికి జోహార్ చెప్పాడు, కృతజ్ఞత చెప్పాడు. ఆయన నీకేమి ఇవ్వమంటావు చెప్పు యోసేపు, ఇంత గొప్ప కళకు భావం నువ్వు ఎలా చెప్పగలిగావు? 2 కళలు వస్తాయి ఫరోకి, అంతే. ఆ 2 కళలకి భావము చెప్పుతాడు యోసేపు. భావము చెప్పగానే ఫరో రాజు ఫిదా అయిపోతాడు, సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఎంత గొప్పనివి, నేను ఎంతో పెద్ద రాజు, నా వెంట్రుకలను ఊడిపోయినా నాకు తెలియదు, కానీ నీకు ఎంత జ్ఞానమరా నాయనా, జైల్లో ఉండేవాడివి, నీకు ఇంత జ్ఞానమా? నేను ఆలోచన చేసి 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 నా వెంట్రుకలను ఊడిపోయినారా బాబు అని అంటాడు, నాకు తెలిసి అని అంటాడు. ఒక్కోసారి మనం అంటాం కదా, ఏందో అబ్బా ఎంత ఆలోచన చేసినా కూడా నాకు అర్థమే కావడంలే అని అంటాం కదా. కానీ యోసేపు జ్ఞానానికి మనం కూడా జోహార్లు చెప్పాలి. పోతీఫర్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళాడు. యాకోబు ఇంట్లో పుట్టగానే యాకోబు స్థితిని మార్చేశాడు. ఫరో రాజు దగ్గరికి వెళ్ళగానే ఫరో రాజు స్థితిని కూడా మార్చేశాడు. ఎంత గొప్పవాడు మరి యోసేపు. ఈరోజు యోసేపును పోలి నువ్వు జీవించాలి, యోసేపు లాంటి జీవితం జీవించాలా, అటు క్రైస్తవ జీవితంను పొందుకోవాలా. యోసేపు ఆ నిలువుటంగిని ధరించుకోగానే
తన తండ్రి అతన్ని చూసి మురిసిపోయాడు. ఇప్పుడు ఆ చిన్న పిల్లని చూస్తూ ఉంటే మంచి డ్రెస్ వేసుకుని అనుకో, మనం ఏమనుకుంటామంటే మురిసిపోతాం. అబ్బాయి ఎంత బాగుంది, అబ్బాయి పిల్ల ఎంత ముద్దుగా ఉంది, ఎంత బాగా చక్కగా 2 పూలు పెట్టుకొని మంచి డ్రెస్ వేసుకొని నవ్వుకుంటాం, మనం ముద్దులాడతాం. కానీ ఈ యోసేపు ఆ నిరుటంగా చూసి యాకోబు మురిసిపోయాడు. కానీ వెంటనే పని అప్పగించాడు. నాన్న ఒకసారి అన్నల దగ్గరికి పోయి రాపో పెట్టారు. ఏమైందిరా యోసేపు ఏడ్రా, మీరు ఒక్కరు ఎన్నికొచ్చారే, పశువులను ఎన్నికొచ్చాయి, యోసేపుకి ఏమైందిరా అని అడిగినప్పుడు యోసేపు లేడు నాన్న, యోసేపును దుష్ట మృగాలు తినేసాయి, యోసేపు చనిపోయాడు అని అబద్ధాలు చెప్పారు సొంత నాన్నకి, సొంత అన్నలు. మీదో యోసేపు అంగీ తీసుకో, యోసేపు ఏదో షర్టు తీసుకో, రక్తమడుగులో తెచ్చినాము, ఏదో ఒక రకంగా ఇంకేం చేద్దాం అని చీల్చి చిన్న తినేసి నాన్న అంటే చించుకొని 37వ అధ్యాయం లాస్ట్లో ఉంటుంది. తన అంగీని చించుకొని గోనె పట్ట కట్టుకొని నా కొడుకు చనిపోయాడా అని బాధపడిపోతా ఉన్నాడు. కానీ తండ్రికి నిజం తెలియదు, యోసేపు బ్రతుకున్నాడని తండ్రికి నిజం తెలియదు. అన్నలు అంతగా ఏడుస్తూ ఉంటే కనీసం రూబేన్ కూడా చెప్పలా. రూబేన్కు బాధ్యత అప్పగించాడు, యోసేపు బాధ్యతను రూబేన్కి అప్పగించాడు యాకోబు. కానీ రూబేన్ కూడా జీవిత చరిత్ర, యోసేపు లాంటి జీవితాన్ని మనం జీవించాలి నిజంగా. యోసేపు అన్నలు కొడతా ఉంటే తిడుతూ ఉంటే ఎదురు మాట్లాడినట్టు బైబిల్లో ఒక్క చోట లేదు. అన్నలు గుంటలో వేస్తూ ఉంటే నన్ను ఎందుకు గుంటలో వేస్తూ ఉన్నారని వాళ్ళని ఒకే తన్నినట్టు కానీ కొట్టినట్టు కానీ చేసినా ఓకే, నా అన్నలు నన్ను చంపినా ఓకే అని మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. యూదా అనే వానికి ఒక ఆలోచన వచ్చింది, వీని అమ్మేస్తే పోతుంది, మనకెందుకు వచ్చిన దరిద్రం, వీని చంపితే మనకేమొస్తుంది, ఊరికి ఆ పాపం మనైతే. ఈ చరిత్ర అంతా మనం గమనించలేదు. ఇదంతా ఎవరి హ్యాండ్ ఓవర్లో జరిగింటదంటే తండ్రి చిత్తానుసారంగా ఇది జరిగింది. తండ్రి అనుకున్నాడు యోసేపుని గొప్ప వాణిగా చేయాలనుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఆ టైంలో మిద్యానిలో వచ్చారు. మిద్యానిలో ఇస్మాయిల్ ప్రజలు వర్తకులు ఆ మార్గంలోనే ఎందుకు రావాలా, వేరే దారి ఉంది కదా. ఈరోజు ఉదయం చెప్పాను మీకు, వేరే దారి ఉంది కదా. గిలాదు నుంచే ఎందుకు రావాలి వాళ్ళు? గిలాదు నుంచి వచ్చినప్పుడు ఈ యూదాకి ఎందుకు ఆశ పుట్టాలా? వెండి కోసం ఎందుకు ఆశ పుట్టాలా? ఈ యూదాకి తమ్ముడిని ఎందుకు అమ్మాలనుకుంటారు? ఆయనకు తెలుసు. వాక్యంలో ఒక మాట ఉంది, తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఆయనకు నువ్వెవరో తెలుసు. ఈరోజు నువ్వు తల్లి గర్భంలో రూపించబడక మునిపే నువ్వు ఎలాంటి వాడవో, ఎలాంటి దానవో, నీ బ్రతకేంటో, నువ్వు ఎలా జీవిస్తావో, నీ భార్య ఎవరో, నీ పిల్లలు ఎవరో మనం కప్పలేం. ఆయన కళ్ళు మనము కప్పలేం. న్యాయస్థానంలో కోర్టులకు వెళ్తే ఆ న్యాయస్థానం దేవతకు కళ్ళకి ఏం కడతారమ్మా? కళ్ళకు రిబ్బన్ కడతారు. గమనించారా? న్యాయస్థానంలో ఆ ఒక న్యాయస్థానం ఆమెకు ఏం కడతారంటే కళ్ళకు గంతలు కడతారు. కానీ దాని అర్థం ఏంటంటే న్యాయము తీర్చవచ్చు, జరగచ్చు, జరగకపోవచ్చు. అందుకే ఒక చట్టంలో ఒక మాట ఉంటుంది, తప్పు చేసిన వానికి ఏదో ఒక రకంగా శిక్ష వేయాలంట, కానీ తప్పు చేయని మాత్రం ఎన్ని రకాలైనా సరే వాడిని ఇడిపియాలంట. కానీ ఈరోజు ప్రపంచం అలా లేదు. తప్పు చేయని వాళ్ళందరినీ ఇరికియడము, తప్పు చేసిన వాళ్ళందరినీ వదిలేయడం. ఈరోజు పరిస్థితులు మారిపోయాయి. డబ్బుతో ప్రపంచం జరుగుతూ ఉంది. ఈరోజు సంఘాలలో కూడా ఈరోజు అదే. ఒక రోజంట ఇది బాగా వినాలి. ఒక రోజంట ఒక సేవకుడు ఒక ఊరికి కొత్తగా పోయాడంట వాక్య సందేశం అందించడానికి. వాక్యం బాగా అందిస్తూ ఉంటే దూరంగా ఉన్నటువంటి ఒక నక్క ఆ నక్క అంటే నేను మనుషుల గురించి చెప్తే కొంతమంది బాధపడుతున్నారు కాబట్టి జంతువులను వాడుకుంటున్నా. దూరం ఉన్నటువంటి ఒక నక్క, మనిషి అంటే మళ్ళీ నన్ను అంటాను అనుకుంటారని నాకు భయంతో నక్క మీద చెప్తా ఉన్నా. దూరం నుంచి ఒక నక్క, ఈ పాస్టర్ గారి వాక్యం ఈరోజు భలే చెప్తున్నారు, నా హృదయం మారిపోయింది అని చెప్పి నక్క లోపలికి వచ్చిందంట, మందిరంలోకి వచ్చిందంట. నక్క లోపలికి రాగానే పాస్టర్ గారు మీ వాక్యం నాకు చాలా బాగా నచ్చింది, నాకు బాప్తిసం ఇస్తారా అని అడిగిందంట. ఎవరు? ఈ నక్క అడిగినప్పుడు పాస్టర్ గారు అన్నారంట, అమ్మా నక్క అప్పుడే బాప్తిసం ఇవ్వకూడదు, నువ్వు దేవుని పని చేయాలా, సాపులు ఎత్తాలా, ఇల్లు ఇవన్నీ తుడిచాలా, భోజనాలు వడ్డీయాలా, నువ్వు దేవునిలో నాటుపడాలమ్మా, పాటలు పాడాలా, వాక్యం చదవాలమ్మా, అప్పుడమ్మా నీకు బాప్తిసం ఇచ్చేదని సేవకుడు మంచిగా నక్కకు చెప్పినాడంట. నక్క స్వభావం ఏంది? జిత్తులు మారి నక్క స్వభావం ఏంది? జిత్తులు మారినటువంటి నక్క స్వభావం. సరే అని చెప్పి
అబ్బా నీ భక్తికి నేను మెచ్చిపోయినారా, ఎంత మంచి భక్తిరా అనేది అని అన్నాడంట నక్కతో. నక్కతో ఆ మాట అంటానే నక్క ఉప్పొంగిపోయి, అయ్యగారు నాది ఏం లేదు అయ్యగారు, అంత దేవుని చిత్తం అయ్యగారు, మీ వాక్యం నన్ను బలపరిచింది అయ్యగారు అని దీనంగా మాట్లాడిందంట. ఎవరు? ఈ జిత్తులు మారి నక్క. మాట్లాడుతానే ఈ సేవకుడు ఒకరోజు ఎక్కడికో మీటింగ్స్కి వెళ్ళిపోయాడంట. పోతూ పోతూ ఆ నక్కని పిలిచి, రే నక్క నేను పలానా ఊరికి పోతా, నాకు 3 రోజులు చర్చికి రాను, ఆ చర్చినంతా నువ్వు చూసుకోరా, నువ్వు వాక్యం చెప్పు, నువ్వు పాటలు వాడు అని చెప్పి పోయిందంట. ఎవరికి? ఈ సేవకుడు ఆ నక్కకు చెప్పి పోయినాడు. బాగా వినాలి. ఈ సేవకుడు పోయినాడు. పోతా ఉంటే ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అనవసరంగా ఈ నక్కగానికి ఇచ్చి వచ్చినానా, వీడు సంఘాన్ని పోషిస్తాడా పోషించడా, వాక్యము చెప్తాడా చెప్పడా, పాటలు పాడడా అని ఆలోచన చేసుకుంటూ పోయాడంట. అక్కడ 3 రోజులు వాడబడతా ఉన్నాడు. ఈ జిత్తులు మరి నక్కేం చేసిందంటే, అమ్మయ్యా ఈరోజు పాస్టర్ గారు నా దగ్గర లేరు కాబట్టి ఒకరోజు ఒక రౌండ్ అటు అడవిలోకి పోయిద్దామని చెప్పి ఈ జిత్తులు మరి నక్క అడవిలోకి పోయిందంట. అడవిలోకి పోయింది. పాస్టర్ ఏమో ప్రార్థన చేయమని చెప్పి నక్కకు చెప్పినాడు. ఈ నక్క అడిగి పోయింది, అడవిలోకి పోయింది ప్రార్థన చేయకుండా. ప్రార్థనకు పోతానే అప్పుడే ముక్కుకి మంచి వాసన వస్తుందంట. అటు ఇటు తిరిగి చూస్తే మంచి జింక మాంసం, జింక చచ్చిపోయిందంట. దాన్ని తినాలనిపిస్తుందంట. కానీ దగ్గర పోయి మూచూస్తుందంట. మళ్ళీ నేను బాప్తిసం తీసుకున్నా కదా, ఈ పాపం నేను చేయకూడదు, ఈ పాపం నేను చేయకూడదు అని అనుకుంటా ఉందంట. ఏంది? నక్క. అనుకుంటా ఉంటే ఏదైతే మళ్ళీ ఏం పాస్టర్ ఉన్నాడా ఏమన్నా నా ముందర, దేవుడు ఏమన్నా చూస్తూ ఉంటాడని చెప్పి ఇటు వంగిందంట. వంగి తిందాం అనుకుంటే మెడలో సిలువ అడ్డం వచ్చిందంట. మెడలో సిలువ అడ్డం వచ్చింది. సిలువ అడ్డం రాగానే బా ఏంది యేసు ప్రభు అన్నిటికీ అడ్డం వచ్చింటాడబ్బా అని చెప్పి ఆ సిలువను తీసి చెట్టుకు తగిలిచ్చిందంట. ఇంకా తనకి ఇష్టమైనటువంటి ఆ జింక మాంసం అంతా తినేసిందంట. తినేసి మళ్ళీ ఏం తెలియనట్టు మళ్ళీ ఆ సిలువను మెడలో వేసుకున్నాడు. సంఘ కాపురు వచ్చాడంట. సంఘ కాపురు వచ్చి, నక్క సంఘాన్ని బాగా చూసుకున్నావా అన్నాడంట. పాస్టర్ గారు నాకు అర్జెంటుగా పనిపడి అడవిలోకి పోయిన పాస్టర్ గారు అనిందంట. సరేలేరా, సరే శనివారం అన్నా బాగా చేసినావా అంటే, లేదు పాస్టర్ గారు మా ఇంటికి చుట్టాలు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, నేను చేయలేకపోయినా అయ్యగారు, మాంసం వండాను, అది చేశాను అయ్యగారు. ఏమీ నీకు తెలివి ఉందా లేదా, బాప్తిసం తీసుకున్నావు కదా, రేపు పరిశుద్ధ దినము, ఈ పొద్దు నువ్వు ఈ పొద్దు మాంసం తినచ్చా అని నక్క నరిచాడంట. నక్క నరుస్తూ ఉన్నాడంట. సరే అయ్యగారు నా తప్పు అయిపోయింది, అది ఇది నేను ఈరోజు బాగా చూసుకుంటా అన్నాడంట. ఆదివారం ఉదయం వాక్యం ఎక్కడికి వెళ్ళినా దేవుడు చూశాడు అని అన్నాడంట సేవకుడు. ఈ నక్క పోయిందంట. ఈ నక్క పోయి, పాస్టర్ గారు నిజం చెప్పు, నీకెవరు చెప్పినారు నేను అడవిలోకి పోయినట్టు? పాస్టర్ గారు నీకెవరు చెప్పినారు నేను అడవిలోకి, నాకు చెప్పు. అమ్మా నాకెవరు చెప్పలేదమ్మా, నేను వాక్యం చెబుతూ మధ్యలో వచ్చిందమ్మా అంటే, నీళ్ళు ఇవ్వండి అమ్మా అమ్మకు. ఆ నక్క పోయి అడుగుతుందంట సేవకుని, నీకు. అప్పుడు ఈ సేవకు నవ్వుకొని, నైనా నీ బుద్ధి అంతా దేవుని తెలుసు అని అప్పటి నుంచి మళ్ళీ దూరం పెడుతూ వానికి క్రమము నేర్పిస్తూ వచ్చాడంట. ఈరోజు దేవుని ప్రేమిస్తాం, దేవుని పని చేయాలనుకుంటాం, దేవుని వాక్యం చదవాలనుకుంటాం, పాటలు కూడా అన్నీ అనుకుంటాం. కానీ లోకములకు వెళ్ళినప్పుడు మనకు అన్ని పద్ధతులు, ఆచరణలు అన్నీ గుర్తొస్తాయి. మన చేతులు ఉన్నటువంటి బైబిల్ అడ్డం వచ్చినప్పుడు బైబిల్ పక్కన పెడతావు, మెడలు వేసుకున్న సిలువను పక్కన పెడతావు. నీకు నచ్చిన పాపం అంతా చేసి మళ్ళీ ఏ పాపము చేయనట్టు మళ్ళీ బైబిల్ సంఖ్యలో పెట్టుకొని మోసం చేసేవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు అని సేవకుడు చెప్పినప్పుడు సంఘంలో కూర్చున్నటువంటి వారు ఏమంటారంటే, ఎవరు చేస్తా ఉన్నారన్న మోసం? మేమే కాదు, మా గురించే చెప్పినావు లేను వాక్యంలో, మా గురించే చెప్పినావు నువ్వు, మాకు తెలుసు, మేము రాంపో, మాకేం అవసరం లేదు పో కదా. ఈరోజు మనం కూడా ఆ జిత్తులు మారి నక్క స్వభావం కలిగి ఉన్నాం. హల్లెలూయా. వాక్యము ఎప్పుడు కూడా మనుషులను చూసి దేవుని వాక్యము ప్రకటించడు. దేవుని వాక్యము అగ్ని వంటిది, ఖడ్గము వంటిది, సుత్తె వంటిది. అది 2 అంచుల ఖడ్గం. ఈ వాక్యము మాట్లాడేటప్పుడు నాతో కూడా మాట్లాడుతుంది, మీతో. యోసేపుకు దేవుడు అంటే విధేయత. హల్లెలూయా. దేవుడు అంటే ప్రేమ. జిత్తులు మారి నక్క కాదు యోసేపు జిత్తులు మారి నక్క కాదు. మన మాదిరి వేషధారణ క్రైస్తవుడు కాదు,
వేషధారణ భక్తుడు కాదు. మనం ఎన్నోసార్లు దేవుణ్ణి దూరం చేసి మనకు నచ్చిన పనులు ఎన్ని చేసి ఉంటాము కదా. ఎక్కడికెక్కడికో చంచలమైన మనసు, ఒక దేవుడు లేడు ఈరోజు మా హృదయంలో. అందుకే అన్నీ మనకే చుట్టుకుంటూ ఉంటాయి. అన్నిలు భక్తిహీనులందరూ ఉన్నత స్థితికి పోతారు. మనం మాత్రము దేవుని రాజ్యానికి వస్తాము, దేవుని పాడుతున్నాం, స్తుతిస్తున్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం. కానీ మనలో ఉన్నటువంటి ఆ యొక్క జిత్తును మారిన యొక్క స్వభావాన్ని తీసివేస్తేనే దేవుని రాజ్యానికి మనము వారసులు అవుతాం. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలంటే, మన జీవితాల్లో కూడా దేవుడు ఉన్నత స్థితికి మనల్ని కూడా తీసుకెళ్లాలంటే ఆయన చేయగలుగుతాడా చేయలేడా? చేయగలుగుతాడా చేయలేడా? చెప్పాలా? చేస్తాడు ఆయన. కానీ నువ్వేం చేయాలంటే ఆయన యందు సంపూర్ణంగా విధేయత కలిగి, విశ్వాసం కలిగి, దీన మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు గురించి ఒక్క నిమిషం పక్కన పెడదాం. దావీదు దేవుడు రాజు చేశాడు కదా. దావీదుని దేవుడు రాజు చేశాడు. రాజు చేసినా కూడా దావీదు యొక్క విధేయత నచ్చి, దావీదు యొక్క ప్రార్థన నచ్చి, దావీదు యొక్క విశ్వాసం నచ్చి దేవుడు దావీదుని రాజు నుంచి ఎక్కడికి మార్చాడు? పొజిషను చక్రవర్తిగా మార్చాడు కదా. ఈరోజు మనం ఏమనుకుంటామంటే, నాకు రాజు వచ్చింది చాలే, నేను ఆస్తిపరుని చాలే, నాకు ఇంత భూమి ఉంది చాలే, ఇంతమంది పిల్లలు ఉన్నారు చాలే, అన్నీ బాగున్నాయి ఇంకా చాలే, ఇక్కడితో చాలే అనుకుంటున్నాం. కానీ జీవితం ఎంతో ఉంది. యోసేపు కూడా నాకు చాలే, నాకు ఈ జీవితం వద్దు అనుకున్నట్టు ఈయన యోసేపు ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు. సొంత అన్నలు మరి చంపాలనుకున్నారంటే ఎంత బాధ గుండెలో పెట్టుకుంటాడు కదా యోసేపు కదా. సొంత అన్నలు, ఇప్పుడు సొంత మా అన్న నాగేంద్ర నాథన్ ఉన్నాడు అనుకో, నన్ను చంపాలనుకుంటా ఉన్నాడు అనుకో, నాకెంత బాధ వేస్తుంది. నేనేం తప్పు చేసిన అన్న, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు చెప్పురా అని నేను ఎంత ఏడుస్తా కదా, ఎంత బాధపడతా. సొంత అన్నలే యోసేపుని చంపాలని ప్రయాసపడ్డారు. కనీసం నాన్న యాకోబు ఏడుస్తూ ఉంటే గోనె పట్ట కట్టుకొని ఏడుస్తూ ఉన్నా కూడా ఒక్కడు పోయి నిజం చెప్పల. అటువంటిది ఈ కసాయి లోకం. ఈ లోకం అలాంటిది. ఈ లోకం పగబట్టుకుందంటే ఆ పంతము తీరేంత వరకు ఆ ఆవేశాన్ని, ఆ కోపాన్ని వదిలిపెట్టదు. అందుకే చాలామంది అంటారు, చూసావా, నా ఆస్తి పోయినా పర్వాలా, నేను రోడ్డు మీదకి వచ్చినా పర్వాలా, వాడు మాత్రం నాశనం కావాలి, వాని స్థితి మార్చాలా అని కొంతమంది పగ పెట్టుకొని దేవుని సన్నిధికి దూరం అవుతా ఉన్నారు. ఈరోజు దేవుని నమ్ముకున్నటువంటి నీవు, నేను, మనలోటువంటి ఎవరైనా నిన్ను నీ శత్రువులు ఎవరైనా ఉన్నారేమో, నీ మీద పగ పెట్టుకొని ఉన్నారేమో, వారి దగ్గరికి నీవే వెళ్ళి నన్ను క్షమించు అని అడుగు. నీ తప్పు లేకపోయినా సరే వారి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు అని అడుగు. క్షమాపణ హృదయం ఉండాలి క్రైస్తవునికి. ప్రతి క్రైస్తవునికి మొదటి లక్షణం ఏంటంటే క్షమాపణ అనే హృదయం ఉండాలి. ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళని చిదిరించుకున్న, తిట్టినా, ఎంగిలి మూసిన, అవమానపరిచిన, కొట్టినా వారి గడపలో కాలు దొక్కి నన్ను క్షమించండి అనే మనస్తత్వం కలిగి రావాలి. అటువంటి గుణం ఉంటేనే దేవుని రాజ్యంలో మన దేవుడు ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. యోసేపుకు ఆ గుణం ఉందా లేదా? యోసేపుకు ఆ గుణం ఉంది. తల్లిదండ్రులు పోయారు, అన్నలు పోయారు, అరే మా పరిస్థితి బాగలేదు, మాకు తిండి లేదు నాయన అంటే, యోసేపు పోండ్రా, ఆ పొద్దు నన్ను చంపాలని చూశారు, ఆ పొద్దు నన్ను హతమార్చారు, నన్ను కొట్టారు, తిట్టారు, నన్ను దూషించారు, ఎవరికి కావాలి పోరా, మీ బతుకు మీరు బతుక్కోపోండి అనల్లా. మొత్తము యోసేపు తన అన్నలకి, తమ తల్లికి, తన తండ్రికి అన్నిటిని కూడా ఏర్పాటు చేశాడు. ఈరోజు మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, యోసేపు జీవితంలో యోసేపు ఫరో రాజుకు లోబడ్డాడు, యోసేపు పోతీఫరుకు లోబడ్డాడు, యోసేపు యాకోబుకు లోబడ్డాడు. అదే రీతిగా పెద్దమ్మ చిన్నమ్మ వాళ్ళ పిల్లల దగ్గర పెరిగాడు. పెద్దమ్మ చిన్నమ్మ ఈ జిల్హా బిల్హా వాళ్ళ కుమారుల దగ్గర పెరిగాడు ఈయన యోసేపు. 37:2-3 గమనిస్తే ఇంత పరిస్థితుల నుంచి యోసేపు బయటికి వచ్చాడు. బైబిల్లో పేరు యోసేపు ఎక్కింది. హల్లెలూయా. కష్టపడితేనే విలువ, గుర్తుపెట్టుకోండి, కష్టపడితేనే విలువ. ఉద్దరగా వచ్చింది ఎప్పటికీ నిలబడదు, అవునా కదా? కష్టపడిందే నిలబడుతుంది, శ్రమ పడిందే నిలబడుతుంది, చెమట కార్చి సంపాదించిందే మన చేతిలో ఉంటుంది. అదని మీరు గమనించండి. అన్యాయంగా సంపాదించే సొమ్ము మన చేతులు నిలబడదు. మోసముతో చేసిన సొమ్ము మన చేతులు నిలబడదు. అబద్ధంతో సంపాదించిన డబ్బు మన చేతిలో నిలబడదు. అది ఆస్తి అయినా, అంతస్తులైనా, అది ఏదైనా మన చేతిలో నిలబడదు. ఈరోజు దేవుని నమ్ముకున్న మనం, మన చేతిలో రూపాయి ఉన్న దేవుడు దాన్ని 10 రూపాయలుగా మార్చును గాక. ఆమేన్.
మన చేతిలో 10 రూపాయలు ఉంటే దేవుడు దాన్ని 100 రూపాయలుగా మార్చును గాక. ఆమేన్. యోసేపు జీవితాన్ని దేవుడు రోజు రోజుకి ఉన్నత స్థితికి గొప్పవాడు అయిపోలా. ఎన్నో శ్రమల నుంచి యోసేపు బయటకు వచ్చాడు. ఈరోజు నువ్వు కూడా నీ శ్రమలను చూసి కృంగిపోవద్దు, భయపడొద్దు. శ్రమల్లో నుంచి బయటికి రా, శ్రమల్లో నుంచి బయటికి రా. నీ జీవితం ఒక తెరిచిన పుస్తకం లాగా పెట్టుకో. దాపరికాల పిల్లవాడు అనిపించుకోవాలి, పాటలు బాగా పాడుతాడు, తెరిచిన పుస్తకం. ఒకవేళ నేను ఏదైనా తప్పులు చేసినా కూడా చాలా మందికి తెలుసు, ఒకవేళ ఏదైనా తప్పులు చేసినా కూడా. ఎందుకంటే నా జీవితం ఏంటి? తెరిచిన పుస్తకం. ఈరోజు కష్టంతో పైకి రావాలి. కష్టపడితేనే శ్రమ, కష్టపడితేనే విలువ. యోసేపు కష్టపడ్డాడు. గుంటలో పైనుంచి దొబ్బారంటే అన్నలు, యోసేపుకి దెబ్బలు తగిలింటాయి. కక్ష పెట్టుకోవచ్చు, మరి పగ పెట్టుకోవచ్చు అన్నల మీద, కానీ అన్నల మీద పగ పెట్టుకోవాలా. యోసేపు లాంటి దయగల హృదయం నీకుందా? యోసేపు లాంటి కృపగల హృదయం నీకుందా? యోసేపు లాంటి దానము చేసే గుణము నీకుందా? యోసేపు లాగా కష్టపడే గుణము నీకుందా? యోసేపుకున్నటువంటి జ్ఞానము నీకుందా? యోసేపు ఆశీర్వదం మాకు అని అంటారు కదా. చాలామంది అంటారు అన్నమాట, నువ్వు ఆడ అడుగు పెడితే మాకు దరిద్రం రా నాయన, ఎందుకు వస్తావురా మాకు దరిద్రం లాగా, మా ఇంటికి రావద్దురా నువ్వు అని అంటారు కదా. ఐరన్ లెగ్ అంటారు చెప్పాలంటే కదా. ఐరన్ లెగ్, పనికిరాని లెగ్. మనం ఆడ అడుగు పెడితే ఆడ అశుభమే. కానీ దేవుణ్ణి నమ్ముకో. నీతిమంతుడు పాదములు పరిశుద్ధమైనటువంటి పాదములు. ఎక్కడ పాదం పెడితే అక్కడ గొప్ప కార్యాలు జరగాల. అది క్రైస్తవుని జీవితం. సాక్ష్యం లేకపోతే నిన్ను యోసేపుని పిలుచుకొని రండి నాయన బయటికి అని చెప్పాడు. యోసేపుకు మంచి సాక్ష్యం ఉంది. ఏ పాపము చేయనివాడు, మోహం చించల, ఎటువంటి పాపముకు చోటు ఇవ్వాల. అటువంటి గొప్పవాడు యోసేపు. కానీ ఈ గొప్పవాడిని తయారు చేసిన వాడెవడు? దేవుడు. హల్లెలూయా. ఇటువంటి గొప్ప వాళ్ళు పరిశుద్ధ గ్రంథాలు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు దేవుడు నీ కొరకు కూడా, నిన్ను కూడా గొప్ప జనముగా చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నిన్ను కూడా అనేక మందికి ప్రవక్తగా చేయాలని ఆశపడతా ఉన్నాడు. నిన్ను కూడా అనేక మందికి మేలుకరంగా దేవుడు చేయాలని ఆశపడతా ఉన్నాడు. సమయము పోనీయక దేవుడు తారుమారు చేయను గాక. ఆమేన్. నీ పరిస్థితులని దేవుడు గొప్పగా చేయను గాక. ఈరోజు దేవుని సన్నిధిలో దీన మనసు పెట్టుకో. నేను చెప్పినట్టుగా నీ శత్రులు ఒకవేళ నీ మీద పగబట్టారేమో వారిని ద్వేషించద్దు. మళ్ళీ వారి మీద శత్రులు వచ్చిన ముఖం తిప్పుకొని పోవాకు. ముఖం స్ట్రైట్గా పెట్టుకొని, బాగున్నావా, ఎలా ఉన్నావు, ఏదో ఒక రకంగా పలకరించు. ఆటోమేటిక్గా దేవుడే చెప్తున్నాడు, నా రాజ్యానికి ప్రవేశించే వాళ్ళు అనేకులు కానీ ప్రవేశించే వాళ్ళు కొందరే. కొందరే దేవుని రాజ్యానికి పోయేది, అనేకులు కాదు. దేవుడే అంటున్నాడు, పోయేది కొందరేరా నాయన, నా రాజ్యానికి వచ్చేది కొందరేరా నాయన అని. ఆ కొందరిలో నువ్వు నేను ఉన్నామా లేదా? ఆ దేవుని రాజ్యానికి పోవడానికి మనం ఇష్టపడుతున్నామా లేదా? ఈరోజు చాలామంది యవనస్తులు చూడండి, దేవుని మందిరానికి రండంటే రారు, పెట్టలేరు. కానీ లోక సంబంధమైన జీవితం జీవించమంటే మాత్రం ఎంతైనా జీవిస్తారు. పాపము చేయమంటే చేస్తారు, త్రాగంటే తాగుతారు, స్మోకింగ్ ఉన్నారు. హల్లెలూయా. ఒకరోజు నా జీవితంలో ఒక చిన్న సంఘటన చెప్తాను నేను. ఒకరోజు నేను నా ఫ్రెండ్స్ ఈ ఎర్రచందనము స్మగ్లింగ్ చేసేవాళ్ళు. నా ఫ్రెండ్స్ ఎర్రచందనము స్మగ్లింగ్ చేసేవాళ్ళు. ఈ యొక్క చిత్తూరు సైడ్ నుంచి, మదనపల్లి నుంచి ఆ ఎర్రచందనము రోడ్డు దాటించేటప్పుడు నేను ముందర ఎర్రచందనం స్మగ్లింగ్లో రెడ్ హ్యాండెడ్గా ఎర్రచందనం దొరికింది. అదే రీతిగా నా ఫ్రెండ్స్ కూడా దొరికారు. ఉంది నా మెడలో ఒక కెమెరా బ్యాగ్. అందరు నిలబడుకొని ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆయన డిఎస్పీనో సిఐ ఎవరు, బాబు కెమెరామెన్ పక్కకు రమ్మా అన్నాడు. హల్లెలూయా. నేను ఆడుండేవాన్నో కదా. ఆ మెడలో కెమెరా బ్యాగు ఆ పోలీసు ఏమనుకున్నా అంటే, వీడు ఏమన్నా ప్రెస్ ఏమో మీడియా ఏమో, బాబు కెమెరామెన్ పక్కకు రమ్మా, నువ్వు ఇటు వచ్చి బయటకు వచ్చిన ప్రభు ఇంక అల్లరి సంగతి నాకు వద్దురా నాయన, అమ్మో ఎందుకు వచ్చింది అనుకొని ఇంక భయపడి దూరం అయిపోయినా. అట్లా ఎన్నో ఇబ్బందులను నా జీవితాన్ని దేవుడు నాకు జీవజలం ఇచ్చాడు. ఎడారిలో ఉన్నటువంటి నా బ్రతుకు, తల్లి ఉన్నారు తండ్రి ఉన్నారు కానీ ఎప్పుడు ఒంటరి బ్రతుకే. ఎప్పుడు ఒకే రూమ్లో పడి ఏడ్చుకుంటూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో విరిగిన హృదయంతో దేవుని ఏడ్చుకునేవాడిని. ఒక్కొక్కసారి చెత్త ఫ్రెండ్స్ అందరూ నా దగ్గరకు వచ్చేవాళ్ళు. ఏం చేసేవానంటే బయట నుంచి తాళం వేసి లోపల వేపు అనుకునేవాడిని. ఆఫీసులో ఎక్కడ వీళ్ళు లోపలికి వస్తారో, మళ్ళీ నాకు లేనిపోయిన ఆలోచనలు పుట్టిస్తారో అనే భయంతో నా చెడు స్నేహితులను ఒక్కొక్కరితో తప్పించుకొని తిరిగి ఈరోజు ఈ స్థితికి వచ్చా. కానీ ఇప్పటికి కూడా కొంతమంది నా ఫ్రెండ్స్ అంటారు, కలపకి ఎప్పుడు సంకల్పం, దేవుని కృపే.
యోసేపును వాడుకున్నట్టు మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. ఆయన ప్రతి శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి దేవుడు మనం తప్పిస్తాడు ఆయన. లేదంటే ఈరోజు మీ ముందర నిలబడేవాని కాదు, ఈ మందిరం మీ ముందర ఉండేదే కాదు. దేవుని సంకల్పం అది. దేవుని యాకోబు ప్రేమించి పెళ్లి చేసినటువంటి రాహేలుకు మొదటి కుమారుడుగా యోసేపు పుట్టాడు. రాహేలుకు ఒక ఆశ ఏంటంటే ఈ యొక్క వాళ్ళ నాన్న. తర్వాత యోసేపు జీవితం అంతా మనం ఇంతవరకు చూసుకున్నాం. యోసేపు లాంటి జీవితం మనం జీవించగలుగుతామా? క్వశ్చన్ మార్క్. జీవించగలుగుతామా అన్న? యాడ జీవించగలుగుతాము? యాడనో మనం కల్లూరులో ఉన్నాము, లేచింది మొదలు పనులకు పోవాలా, లేదంటే ఆ కడుపు నిండాలంటే మేము సంపాదించుకోవాలి కదా. మేము అంత నీతి న్యాయంగా ఆడ బతుకుతాం నాయన, అంత బాగా ప్రార్థన మేము ఆడ చేయగలుగుతాము, అంత బాగా మేము బైబిల్ ఆడ చదవగలుగుతాము, దేవుని మాటకి ఆడలో బాధపడుతున్నాం ఆయన అని క్వశ్చన్లు ఉన్నాయేమో అనే ఆలోచన మీ హృదయంలో ఉన్నాయేమో. ఫస్ట్ ఆ ఆలోచన తీసి పారేయండి. మేము పనికి పోతాం, మేము రాలేమే, అసలు ఆ తలంపులు, నెగిటివ్ తలంపులు పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచన రానియద్దు. ఇప్పుడు దేవుడు నీకు దీవించి 24 గంటల అవకాశం ఇచ్చాడు కదా. ఒక రోజులో 24 గంటల అవకాశం ఇస్తే ఒక 8 గంటలు నిద్ర తీసేసేయండి. 16 గంటలు ఉంటుంది. 16 గంటలు ఒక 8 గంటలు కష్టపడతావు, ఒక 8 గంటలు ఖాళీగా ఉంటావు కదా. ఒక్కదిసేపు నీ మనవల్లో పిల్లలతో దేవుని వాక్యాన్ని చదివించుకోండి. లేదంటే ఖాళీగా ఉన్నప్పుడు దేవుని మందిరానికి రండి. మందిరం ఎప్పుడు తెరిచే ఉంటుంది. నిలుమోకాలను దేవుని స్తుతించు. నీ ప్రార్థన దేవుని ఆలయానికి చేరుతుంది. దేవునికి జవాబిస్తాడు. సమయాన్ని పోనీయద్దు, వృధాగా సమయం పోనీయద్దు, టైంపాస్ చేయొద్దు. అవి తిని ఇవి తిని ఆడికి పోయి ఈడికి పోయి ఆడ తిరిగి ఈడ తిరిగి ఊరంతా తిరిగి ఊరంతా నాదే అనుకోవద్దు. ఊరంతా నాదే అనుకోవద్దు. ఇప్పుడు ఒక జంతువు ఉంటుంది. ఏది? ఒక దున్నపోతు అనే జంతువు ఉంటుంది, అవునా కదా. ఆ దున్నపోతుని ఏం చేస్తారంటే వదిలేస్తారు కదా. ఆ దున్నపోతు పని ఏంటంటే అన్ని వీధులు పోతుంది, అన్ని ఇళ్ళములు పోతుంది, ఏది పెట్టినా తింటుంది, ఎటు పోయినా మళ్ళా ఆ ఊర్లోనే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఊరు నాదే అనుకుంటుంది ఆ దున్నపోతు స్వభావం అది. కాబట్టి ఈరోజు మనం మనుషులం కదా. మనుషులం అన్నప్పుడు నీ కుటుంబాన్ని బలపరచు. నీ కుటుంబం అంతా దేవుని రాజ్యానికి పోవాలయ్యా, అది నేను కోరుకునేది. ఈ యవన కాలం నేను కోరుకునేది అదే. యోసేపు ప్రధానమంత్రిగా అయ్యాడంటే ఎంత కష్టాల నుంచి వెళ్ళాడో. ఈరోజు నువ్వు కూడా నీ కుటుంబంలో ప్రార్థన చేయి. నీ భర్త ఏమో 8కి 7కే తిని అనుకుంటాడు. ఇది కాదు, క్రమం కలిగి జీవించాలి, భయభక్తులు కలిగి జీవించాలి. కుటుంబం అంతా ప్రభువా మాకు ఈరోజు ఉదయాన్నే పనికి పోయడానికి అవకాశం ఇచ్చావు, రాత్రి మేము క్షేమంగా ఉన్నాం అని కుటుంబంగా ఆశీర్వదిస్తాడు. యోసేపును ఆశీర్వదించిన దేవుడు నేను ఆశీర్వదించలేడా? యోసేపుకు బలం ఇచ్చిన దేవుడు నీకు బలం ఇవ్వలేడా? యోసేపుకు జ్ఞానం ఇచ్చిన దేవుడు నీకు జ్ఞానం ఇవ్వలేడా? నీ భర్తను మారుస్తాడు. నమ్ముతేనే కార్యాలు జరుగుతాయి. నమ్ముట నీ వలన అయితే చెప్పాలి, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. యేసు నామములో ఈ గోడ పక్కకు జరుగును కాకంటే జరిగిపోతుంది. నమ్మాలైతే ఈ గోడ అడ్డం వచ్చింది అనుకో, ఏం చేస్తారు బేల్దారులు? ఈ గోడను కూల్చేస్తారు. దాని అర్థం ఏంది? దేవుని మాట నెరవేరుతుంది, ఏదో ఒక రూపం నెరవేరుతుంది. మీకు ఇచ్చిన వాగ్దానం గుర్తుందా? ఇంకా సంవత్సరం కూడా 6 నెలలు కూడా కాల, అప్పుడే వాగ్దానం మర్చిపోయినాం. నీకు వచ్చినటువంటి ఒక చిన్న వాగ్దానం గుర్తుపెట్టుకోలేకపోతా ఉన్నాం. బైబిల్ చదవలేం, వాక్యాన్ని చదవలేం, ప్రేమించలేం. ఇట్లయితే మనం ఎదగడం చాలా కష్టం. ఇట్లయితే దేవుని రాజ్యానికి పోవడం చాలా అంటే చాలా కష్టం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మంచి మనసుతో దేవుని నీ హృదయంలో సంపూర్తిగా చేర్చుకో. యోసేపు అన్నలకి ఉన్నటువంటి ఆ చెడు బుద్ధి నీలో రాకూడదు. యోసేపు అన్నలు ఎలాగ తమ్ముడిని ద్వేషించారో అలాంటి ద్వేషము నీలో చాలామంది అంటారు దేవుని మాటలు, ఈ వాక్యం అంతా కూడా ప్రేమే, ఈ వాక్యం అంతా ప్రేమ 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 అని అంటారు. కానీ ఈ వాక్యంలో ప్రేమ కంటే ఎక్కువ హెచ్చరికలు, ఎక్కువ కఠినమైన మాటలు ఉంటాయి కదా. వాక్యము అగ్ని వంటిది. ఈ వాక్యము అగ్ని వంటిది, ఇది కాల్చి వేస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఆన్ చేయగానే తుడుచుకుంటామో ఏదో ఒకటి చేస్తాం. మరి అంత చిన్న మంటకే నువ్వు చేయబెట్టడానికి భయపడతా ఉన్నావే, మరి ఈ వాక్యం అగ్ని వంటిది. ఈ వాక్యము నీ చేతిలో ఉందంటే నువ్వు ఎంత పవిత్రంగా ఉండాలయ్యా, ఎంత పరిశుద్ధంగా ఉండాలయ్యా. నువ్వు ఎటువంటి పాపము నీ హృదయంలోకి రానికూడదయ్యా. అసలు ఏది వాక్యం అంటే ఏదో 200 బైబిలు, 1000 రూపాయలే బైబిలు, ఏం కాదులే మనం ఎన్ని చేసుకోవచ్చులే, మనకు నచ్చినట్టు జీవితం మనం జీవిద్దామని అనుకోవద్దు. యాకోబు తన కొడుకు చనిపోయాడనే వార్త వింటానే
వేదన రావడం లేదా? నీకు కన్నీళ్ళు రావడం లేదా? నీ గుండె రాయి గట్టిపోయిందా? నువ్వు చేసే అతిక్రమంలో పాపం నీకు తెలియదా? ఈరోజు లైవ్ వింటున్న వారైనా, ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా సరే, నీ పాపములు నీకే తెలుసు, నీ తప్పులు నీకే తెలుసు, నాకు తెలియదు. అవునా కదా? నేనేమనుకుంటానంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అబ్బా మంచోళ్ళు, మా పెద్దమ్మలు, మా పిన్నిళ్ళు, మా జేజులు, మా అత్తలు, మా మామలు, మా సంఘాలు అందరూ మంచోళ్ళు అబ్బా నేను అనుకుంటా. మీకు తెలుసు. కాబట్టి ఆ జిత్తుల మారి యొక్క నక్క స్వభావాన్ని తీసేసేయండి. సేవకుని సంఘం అది మీ ఇండ్లు. ఇప్పుడు మీరు ఉండే ఇండ్లు అది మీ ఇండ్లు అయి ఉండొచ్చు, కానీ ఇది దేవుని మందిరము, మన ఇండ్లు, మనది. ఇక్కడ ఎవరైనా రావచ్చు, కుంటోడు రావచ్చు, గుడ్డోడు రావచ్చు, పెళ్ళైనా సరే ఇక్కడ రావచ్చు. ఎందుకంటే ఇది ఎవరి ఇల్లు? మన ఇల్లు. దేవుడు దీనికి యజమాని. హల్లెలూయా. దేవుడు దీనికి యజమాని. ఈ యజమానికి దగ్గర ఏ కొరత లేదు. ఇచ్చేవాడే, తీసుకొని ఆయన అనేవాడే. నేను ఈయనపో, నువ్వు పెద్ద ప్రార్థన పరు అని అనేవాడే కాదు ఈయన. నువ్వు అడుగుతా ఉంటే ఇచ్చేవాడే, ఇచ్చేవాడే, ఇచ్చేవాడే. యోసేపు ప్రార్థన చేసుకుంటానే ఉన్నాడు. వస్తారు అధికారులు సైతం నీ దగ్గరకు వస్తారు. లోకమంతా నేను వెలివేసిందని బాధపడతా ఉన్నావేమో. లోకం, దేవుడు నీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు. నమ్ముతున్న వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎక్కడ లేని శక్తి అంతా దేవుడు మనకిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి మనకి ఇస్తాడు. ఆ త్రిత్వమైన దేవుడు మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈరోజు విన్న వాక్యం, ఎప్పుడు యోసేపు గురించి కొన్ని విషయాలు ఇంకా లోతుగా తెలుసుకున్నాం. యోసేపు లాంటి జీవితాన్ని మనము జీవించుదాం. యోసేపు లాంటి జీవితాన్ని మనం జీవించలేము అనుకోవద్దు. అసలు ఆ నెగిటివ్ మాటే రావద్దు నోట్లో నుంచి. జీవించగలను అని అనుకో. అర్థమవుతుందా? నేను చేయగలను అను, తిండున్నా లేకపోయినా గంజి నీళ్ళు తాగిన నేను బతుకుతా అనే ధైర్యంగా బ్రతకాల. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఈ ఊరికి వచ్చిన కొత్తలో నాకు అందరూ ఉన్నప్పటికీ కూడా, ఈ ఊరికి వచ్చిన కొత్తలో ప్రసన్న ఇంట్లో ఉండేవాడిని, మీ అందరికీ తెలుసు బాగా. అక్కడ నుంచి నేను ఈ రూమ్ కట్టుకున్నాక ఇక్కడికి వచ్చాను. ఈ రూమ్లోకి వచ్చాక మంచి తిండిని కానీ అన్నిటినీ వదిలేసుకొని ఒక రేకుల షెడ్లో గంజి నీళ్ళు తాగినా సరే సేవ చేయాలని నిశ్చయించుకున్నా. నేను ఎటువంటి పరిస్థితి అయినా ప్రభువా నేను ఏదైనా సరే ప్రభువా అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నా. ఒకరోజు అనంతపురంలో చెప్పా, ఒకసారి అనంతపురంలోనే చెప్పా, నా సాక్ష్యం చెప్పుకున్నా. 7 రోజులు నా దగ్గర ₹1 లేదు, ఒక కానుక లేదు, ₹1 లేదు. కేవలం మామిడికాయ ఊరికైతే తిని 3 పూట్ల బతికినా నేను 7 రోజులు. మమ్మీ కానీ తినింది ఏంది? మామిడికాయ ఊరికాయ. ఏరా ఈరోజు ఏం చేసుకున్నావు టిఫిన్? బొరుగులు చేసుకున్నావా? లేదు మమ్మీ. చేసుకున్నా మమ్మీ. అంటే నా తల్లిదండ్రులు ఎక్కడ బాధపడతారో అని నా తల్లిదండ్రుల దగ్గర ఎప్పుడు కూడా వాళ్ళకి ఏ రోజు కూడా నా కష్టాన్ని వాళ్ళకు తెలియపరచలేదు. అట్లా నా జీవితం దేవుడు ప్రారంభం చేసి ఈరోజు దేవుడు మంచి స్థితికి దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు. నాకు ఆ నమ్మకం ఉంది. దేవుడు ఇంకా గొప్ప స్థితికి పొజిషన్కి తీసుకెళ్లాలని. ఆయన పనే అది. పని కట్టుకొని కూర్చొని ఉన్నాడు ఆయన. కాబట్టి నీకుండే ఉద్యోగం నాకు ఇదే చాలే అనుకోవద్దు. గొప్ప ప్రమోషన్ దేవుడు ఇస్తాడు. నాకుండే పంట పొలమే చాలే, ఈ ఎకరా భూమే చాలే అనుకోవద్దు. దేవుడు ఎంతో ఇస్తాడు. కష్టపడు, దేవుని కోసం ఇస్తూ ఉండు. ఒకరోజు ఒక సేవకుడు చెప్తా ఉన్నాడు, కానుకలు పట్టే ముందర చెప్తా ఉన్నాడు, మీ చెవులో కమ్మలు, మీ మెడలో ఉన్న బంగారు అంతా తీసి కానుక పెట్టలో వేయండమ్మా అన్నాడంట. అంతే ఆ మాట అనేసరికి ఓయమ్మ ఏడబేస్తామని చెప్పి సంఘం జీవితాన్ని భయపడుతున్నాం. ఇప్పుడు ఆయన అన్నాడు అన్నంత మాత్రం నిజంగా మనం వేస్తాం? ఏమైనా వేయం కదా. కానీ ఆ మాటకే భయపడి ఎక్కడ బంగారం పోతుందని ఆయన దాన్ని ఇంకా గొప్పగా చేసి నీ చేతిలో ఎన్నో అవమానాల నుంచి, మీకు కూడా తెలుసు నా జీవితంలో మీరు కల్లారా చూశారు ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, లేనిపోనివన్నీ నా మీద అంటగట్టినప్పటికీ కూడా దేవుని కామెంట్స్ పెడతా ఉన్నారు. అన్నాను, నా దేవునికి ఎప్పుడు ఏ స్థితి ఏ పని చేయాలో దేవునికి సమస్తము తెలుసు. తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఆయన మన యందు ప్రణాళిక కలిగి ఉన్నాడు. యోసేపు యందు నమ్మకం ఉంచండి. సాదృశ్యంగా మన హృదయంలో పెట్టుకోండి. నీ హృదయంలో యేసు ప్రభు లేడేమో, యేసు ప్రభు నీ హృదయంలోకి ఆహ్వానించు. ఇప్పుడు అంద్రయ్య గారు ఇంట్లో ఉన్నారనుకోండి, నేను అంద్రయ్య గారి ఇంటి దగ్గరికి పోతా. అంద్రయ్య గారు లోపల గడ వేసుకొని ఉన్నారనుకోండి, నేనేం చేస్తా? అంద్రయ్య గారు అని డోర్ కొడతా. అవునా కదా? అదే నువ్వు లోపల దేవుడు తలుపు తడతాడు, ఆ వాకిలి తీస్తే దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏదో ఒక రూపంలో నీకున్నటువంటి ప్రతి శ్రమ, ప్రతి ఇబ్బంది, ప్రతి వ్యాధి యేసు నామములో దేవుడు తీసివేయును గాక. ఆమేన్.